గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. సో మన అటామిక్ కంపెనీ బిజినెస్ ప్లాన్ అనేది మనకి వెబ్సైట్లో కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే atomy.com/in, ఐఎన్ అంటే ఇండియా. వేరే కంట్రీది కావాలనుకుంటే మీరు టాప్లో అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీ మీద మీరు క్లిక్ చేస్తే మనకున్నటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏ కంట్రీ కావాలనుకుంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ చైనా అన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో చైనాకి సపరేట్ వెబ్సైట్ ఉంటుందండి. సో వీటిల్లో మనం ఇండియాది ఓపెన్ చేస్తున్నాం. సో మనకి మెయిన్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి మెయిన్గా చూస్తే షాపింగ్ మాల్, అట్లనే మై ఆఫీస్. సో ఈ షాపింగ్ మాల్ అంటే ప్రోడక్ట్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా అందులో చూసుకోవచ్చు. మై ఆఫీస్ అంటే మన పర్సనల్ పివి ఎంత ఉంది, మన టీంలో ఎవరున్నారు, టీం సైజ్ ఎంత ఉంది, అలానే మన గ్రూప్ పర్చేజ్ ఎంత జరుగుతుంది, మ్యాచింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మై ఆఫీస్లో మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకా చూస్తే ద కంపెనీ, కంపెనీ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళ ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలానే ద బిజినెస్, ద బిజినెస్ మీద మనం క్లిక్ చేస్తే మనకి కాంపన్సేషన్ ప్లాన్ అనేది ఓపెన్ అవుతా ఉంది. వేర్ హౌస్ మ్యాప్, మనకి వేర్ హౌసెస్ ఉన్నాయి. ఒకటి హర్యానాలో ఉంది, ఇంకొకటి కోల్కతాలో ఉంది. సో ఆ రెండు కూడా మనం అడ్రస్లు అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఎందుకనంటే మనకి వేర్ హౌస్ నుంచి ప్రోడక్ట్ డైరెక్ట్గా పిక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అలానే ఎడ్యుకేషన్ సెంటర్స్, ఎడ్యుకేషన్ సెంటర్ మీద క్లిక్ చేస్తే ఇండియాలో మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్, వాటి లిస్టు, వాళ్ళ నేమ్స్, వాళ్ళ మొబైల్ నెంబర్, అడ్రస్, ఇవన్నీ కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ మెయిన్గా కాంపన్సేషన్ ప్లాన్ అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాంపన్సేషన్ ప్లాన్ అంటే మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది. సో ఇది బిజినెస్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన ఇన్కమ్ ప్లాన్ ఓపెన్ అవుతా ఉందండి. సో మన ప్లాన్ ఏంటి అనేది చూస్తే వెల్ బ్యాలెన్స్డ్ రైతుస్ కాంపన్సేషన్ ప్లాన్. ఇట్ షోస్ ద కంపెనీస్ విజన్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఆల్ అటామీ మెంబర్స్. సో ఆ ప్లాన్ని సరిగా గనక అర్థం చేసుకుంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబరు కూడా సక్సెస్ అవ్వటం అనేది ఇక్కడ వాళ్ళు మెయిన్గా పెట్టుకొని ఈ ప్లాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి ఈవెన్ మీ దగ్గర పాంప్లెట్ ఉన్నా లేదా బుక్లెట్ ఉన్నా అందులో కూడా మన కాంపన్సేషన్ ప్లాన్ ఉంటుంది చాలా క్లియర్గా. సో ఇందులో టర్మ్స్, అబ్రివేషన్స్ ఇవి చూస్తే పివి అంటే పాయింట్ వాల్యూ. ప్రతి ప్రొడక్ట్ కూడా మనకి పివి రావడం జరుగుతూ ఉంది, అంటే పాయింట్స్. సో ఆ పాయింట్ వాల్యూని ఇక్కడ పివి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏసీసీ, ఏసీసీ అంటే అక్యుములేటెడ్. సో మనకి 3 lakhs పివి అక్యుములేట్ అయ్యే వరకు కూడా గ్రూప్లో ఆ పివి అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏసీసీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, దాన్ని అక్యుములేటెడ్ అంటారు. డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. సో ఇక్కడ యాజ్ ఏ మెంబర్గా మనకి ప్రోడక్ట్ వచ్చేటువంటి ప్రైస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనమాట, అది ఇంక్లూడింగ్ జిఎస్టి. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, ఆ ప్రోడక్ట్ పైన ప్రింట్ అయ్యేసి ఉండేటువంటి ప్రైస్, ప్రోడక్ట్ ప్రైస్. సో మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, ఆ ప్రైస్ వరకు కూడా మనం అమ్మటానికి అవకాశం ఉంటుంది. సో బిలో డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కంటే తక్కువకి ప్రోడక్ట్ అమ్మకూడదు, ఎంఆర్పి ప్రైస్ కంటే ఎక్కువకి కూడా ప్రోడక్ట్ అమ్మకూడదు. ఆ విధంగా ఎవరన్నా చేశారు, వాళ్ళ మీద కంప్లైంట్ కనుక వచ్చింది అని అంటే కంపెనీ వాళ్ళ ఐడిని ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా కూడా టర్మినేట్ చేసేటువంటి రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాటన్నిటికీ కూడా మనం ఓకే అని చెప్పేసి అగ్రి అవ్వటం జరుగుతూ ఉంది. సో అందుకని ఎవరు కూడా దయచేసి డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కంటే తక్కువకి ప్రోడక్ట్ అమ్మొద్దు. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, అంతకు మించి ఎవరి దగ్గర కూడా ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోవద్దు. మీరు దానికంటే ఎక్కువ ప్రైస్ తీసుకునే పని అయితే క్లియర్గా చెప్పి, అంటే కొరియర్ ఛార్జీ పడుతుంది, మీరు బిలో 4500 రూపీస్ కనుక పర్చేజ్ చేస్తే కొరియర్ ఛార్జ్ యాడ్ అవుతుంది. సో అది మీరు ఆర్డర్ చేసేటువంటి ప్రొడక్ట్స్ని బట్టి, సో ఆ ప్రొడక్ట్స్ వెయిట్ ప్రకారం మనకి
కొరియర్ ఛార్జీ యాడ్ అవుతుందని చెప్పేసి వాళ్ళకి చెప్పి తీసుకోవాలి. అంతేగాని ప్రొడక్టు వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అంటే అవగాహన కల్పించకుండా ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుకి ఎవరికి కూడా ప్రోడక్ట్ అమ్మకూడదు. ఆ తర్వాత జిఎస్టి అంటే జిఎస్టి ట్యాక్స్ అండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈడీ అంటే ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. సో ఇవన్నీ కూడా మన ప్లాన్లో మీకు పాంప్లెట్లో కానీ, బుక్లెట్లో కానీ, లేదా వెబ్సైట్లో కానీ, మన కాంపన్సేషన్ ప్లాన్ పీపీటీలో కానీ, వీటన్నిటిలో కూడా ఉన్నటువంటి అబ్రివేషన్స్. ఇవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత కమిషన్ టైప్స్ చూస్తే మనకి 5 రకాల ఇన్కమ్స్ ఇక్కడ అటామీలో తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ముందు, ఎటువంటి ఇన్కమ్స్ ఇక్కడ వస్తాయి అనేది. సో చాలా రకాల బిజినెస్లలో ఒకటే రకమైనటువంటి ఆదాయం రావటం జరుగుతూ ఉంది. బట్ అటామీలో 5 రకాల ఆదాయాలు మనం తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. అందులో మొదటిది రిటైల్ ప్రాఫిట్. సో ఎంతవరకు వస్తుంది అని అంటే అప్ టు 25% వరకు కూడా మనకి ప్రొడక్ట్స్కి డిస్కౌంట్ వస్తుంది. వాటిని ఎంఆర్పి రేటుకి రిటైల్ చేసుకొని ఆ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా మనం మనీ చూడొచ్చు అండి. సో మీరు ఈరోజు ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారు, మీకు ఆ ప్రోడక్ట్ వచ్చింది, వేరే వాళ్ళకి ఎవరికన్నా ఆ ప్రోడక్ట్ని రిటైల్ చేయగలిగారు అని అంటే ఆన్ ది స్పాట్లో మీకు మిగిలేటువంటి అమౌంట్. సో ఇది అంటే ఇక్కడ మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయినా కొనుక్కోవచ్చు, వాటిని ఎంఆర్పి రేటుకి అమ్ముకోవచ్చు. అలా మనకి ఎంత కావాలంటే అంత మార్జిన్ ఇక్కడ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో దీనికి ఏమీ లిమిట్ కూడా లేదండి. అన్లిమిటెడ్గా మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు. మీ టార్గెట్ ఇక్కడ మీరే పెట్టుకోవచ్చు. అంటే సెల్ఫ్ టార్గెట్ అనేది ఇక్కడ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కంపెనీ అయితే ఏ రకమైనటువంటి టార్గెట్ కూడా ఇక్కడ ఇవ్వటం లేదు. సెల్ఫ్గా మనం డైలీ నాకు 2,000 కావాలి, లేకపోతే డైలీ ఒక 5,000 కావాలి, మనకి ఎంత కావాలంటే అంత టార్గెట్ పెట్టుకొని దాని ప్రకారం ప్రొడక్ట్స్ని మనం పర్చేజ్ చేసుకొని రిటైల్ చేసుకొని ఇన్స్టెంట్గా రిటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి లిమిట్ కూడా లేదండి. అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇనిషియల్గా ఇది కొంచెం కష్టం అవుతుంది. అంటే ఆ, మనమేమి సేల్స్ ట్రైనింగ్స్ తీసుకొని ఈ బిజినెస్లోకి వచ్చి ఇక్కడ ప్రోడక్ట్లు అమ్మటం లేదు. కేవలం మనం ప్రోడక్ట్ వాడుకొని ఆ ప్రోడక్ట్ ద్వారా మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసుకుంటూ ప్రోడక్ట్ని రిటైల్ చేయటం అనేది జరుగుతూ ఉంది. సో ఆ కారణంగా మొదటిలో కొంత నామోషి ఫీల్ అవ్వచ్చు. అట్లనే కాస్త సిగ్గు, భయం, బిడియం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మనం రెగ్యులర్గా వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదా ఆ ప్రొడక్ట్స్ మనం కంటిన్యూగా యూజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఫీలింగ్స్ని మనం చేంజ్ చేసుకొని మనము కూడా ఆ సేల్స్ స్కిల్స్ అనేది తెలుసుకుంటూ రిటైల్ చేసుకొని ఎక్కువ రోజులు గడిచే కొంది ఎక్కువ రిటైల్ ప్రాఫిట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా మనకున్నటువంటి కస్టమర్ బేస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో అలా మనం అన్లిమిటెడ్గా ఎంత కావాలంటే అంత సంపాదించుకోవడానికి ఈ ఫస్ట్ ఇన్కమ్ ఆపర్చునిటీ రిటైల్ ప్రాఫిట్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంది. సో ఈ వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటే మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మీటింగ్స్కి అయ్యేటువంటి ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, అక్కడ స్టే చేయడానికి హోటల్కి కావాల్సినటువంటి మనీ, ఇవన్నీ కూడా మనం కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా, ప్రోడక్ట్ రిటైల్ చేయడం ద్వారా ఆ మార్జిన్లో నుంచి మనం ఇన్స్టెంట్గా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి జనరల్ కమిషన్ అండి. సో ఈ జనరల్ కమిషన్ రావాలి అని అంటే ఖచ్చితంగా మనం ఒక 10,000 పీవీ అనేది పర్సనల్గా మనం చేసి ఉండాలి. మనకి లెఫ్ట్ సైడు, రైట్ సైడు గ్రూప్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఆ గ్రూపులలో జరిగేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనకి ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దాన్నే జనరల్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది మండే టు సాటర్డే మ్యాచింగ్ అవుతూ ఉంటుందండి. సో డైలీ మ్యాచింగ్ మనం చేసుకోవచ్చు, వీక్లీ చేసుకోవచ్చు, మంత్లీ చేసుకోవచ్చు, ఇయర్లీ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి మ్యాచ్ అవుతుందో ఆ ఇన్కమ్ అనేది మనకి ఆ తరువాత మంగళవారం రోజు బ్యాంక్ అకౌంట్కి రావటం జరుగుతూ ఉంది. సో అలానే థర్డ్ ఇన్కమ్ చూస్తే మాస్టర్షిప్ బోనస్. సో మనం ఏదన్నా జాబ్ చేసాము అని అంటే సంవత్సరానికి
ఒక్కసారి బోనస్ వస్తుంది. కానీ కొన్ని జెన్యూన్గా ఉన్నటువంటి కంపెనీసు, లో లెవెల్ నుంచి డెవలప్ అయినటువంటి కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్లో కూడా అడిషనల్గా మళ్ళీ బోనస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా మహా అయితే సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది. కామన్గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే సంవత్సరానికి 1 మంత్ బేసిక్ శాలరీ మినిమం బోనస్గా ఇవ్వాలి. ప్రైవేట్ కంపెనీస్ ఏదన్నా ఫెస్టివల్కి ఒకసారి బోనస్గా ఇస్తున్నారు. అట్లనే మార్చిలో వాళ్ళ అకౌంట్స్ చూసుకున్న తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్స్ని బట్టి మరొకసారి కూడా బోనస్ని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అదే అటామీ బిజినెస్ చేస్తే నెలకి 2 సార్లు మనం బోనస్ తీసుకోవచ్చు. సంవత్సరానికి 24 సార్లు మనం బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ బోనస్ ఎలా వస్తుంది అని అంటే, ఈ బోనస్ రావాలంటే క్వాలిఫికేషన్ పర్సనల్ పివి 7 lakhs ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి రైట్ సైడ్ గ్రూప్లో టోటల్గా బోత్ సైడ్స్ కూడా మినిమం 15 lakhs పివి కనుక జరుగుతూ ఉంటే సెమీ సేల్స్ మాస్టర్ బోనస్ 12,500. అలానే రెగ్యులర్గా ఉన్నటువంటి మాస్టర్షిప్ సేల్స్ మాస్టర్ నుంచి ఇంపీరియల్ మాస్టర్ వరకు కూడా మనం బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఆ, ఏంటి అని అంటే కంపెనీ టర్నోవర్లో షేర్. కంపెనీ ఏదైతే టర్నోవర్ చేస్తూ ఉందో అందులో మనకి షేర్ ఇవ్వటం జరుగుతూ ఉంది. 20% ఆఫ్ గ్లోబల్ పీవీని ఇక్కడ ఆ లెవెల్స్ అచీవ్ అయినటువంటి వాళ్ళకి ఆ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళందరికీ కూడా షేర్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా 7 లెవెల్స్లో కూడా పర్సంటేజ్ ప్రకారం మనం ఇక్కడ బోనస్గా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ సంవత్సరానికి 24 టైమ్స్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ అవకాశం కల్పిస్తూ ఉంది. దీనికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన పర్సనల్ పివి 7 lakhs మినిమం చేసుకొని మనం లెఫ్ట్ సైడు రైట్ సైడు మంచి గ్రూప్స్ని మనం డెవలప్ చేసుకుంటే ఆ గ్రూప్లో జరిగేటువంటి బిజినెస్ మీద ఈ బోనస్ అనేది మనకు రావటం జరుగుతూ ఉంది. ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి మాస్టర్షిప్, ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్. ఇక్కడ బ్రాకెట్లో మీరు చూడొచ్చండి 1 టైం క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది. సో మనం ఏదైతే థర్డ్ బోనస్ తీసుకోవడానికి మాస్టర్షిప్ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ అచీవ్ అయినటువంటి మొదటిసారి అంటే 7 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్కసారి ఇది మనకి రివార్డ్ రూపంలో ఇవ్వటం జరుగుతూ ఉంది. సో సేల్స్ మాస్టర్ అయినప్పుడు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అట్లనే ఇంపీరియల్ మాస్టర్ అయినప్పుడు 6 కోట్ల రూపాయల క్యాషు, ఫారెన్ ట్రిప్, ఆఫీస్ మెయింటెనెన్స్, పిఏ శాలరీ, డ్రైవర్ శాలరీ, ఒక లగ్జరీ కారు ఫ్రీగా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇవి 1 టైం ఉంటాయి, ఎటువంటి టైం లిమిట్ కూడా లేదు. ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. సో మనకి ఇండియాలో ప్రజెంట్ 75 వరకు ఎడ్యుకేషన్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయండి. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఎడ్యుకేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కామన్గా మన అప్లైన్ లీడర్ది ఏదైతే ఎడ్యుకేషన్ సెంటర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు. లేదా సెల్ఫ్గా డెవలప్ చేసుకునేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు సెల్ఫ్గా బిజినెస్ని డెవలప్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అప్రాక్సిమేట్లీ 1,00,000 పీవీకి 350 రూపీస్ ఉంటుందండి. అంటే ఎవరైతే ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారో అటువంటి వాళ్ళు 1,00,000 పీవీ చేయగలిగితే 350 నుంచి 370 రూపీస్ వరకు కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ కరెన్సీ రేటు. అలానే 1 కోటి పీవీ కనుక ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా జరిగింది అని అంటే 35,000 వరకు కూడా ఆ సెంటర్ మెయింటెనెన్స్ కోసం రావటం జరుగుతూ ఉంది. సో వీటిని ఉపయోగించుకొని సెంటర్ మెయింటెనెన్స్ కోసం సెంటర్కి వచ్చే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అందించడం, అక్కడ ఏదన్నా స్టాఫ్ని మెయింటైన్ చేయాలన్నా వీటన్నిటికీ కూడా ఈ అమౌంట్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఒకటే ఆపర్చునిటీ 5 రకాల ఇన్కమ్స్ తీసుకోవడానికి అటామీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తుందండి. అయితే ఇక్కడ ఈ బిజినెస్ చేద్దాము అనుకునే వాళ్ళకి 5 రకాల క్లాసిఫికేషన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి లేదా మీకున్నటువంటి ఆ డ్రీమ్స్ని బట్టి మీరు ఈ 5 కేటగిరీస్లో ఏ కేటగిరీ నుంచి అయినా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో అందులో మొదటిది సేల్స్ రిప్రజెంటేటివ్, రెండోది ఏజెంట్, 3 స్పెషల్ ఏజెంట్, 4 డీలర్, 5 ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. సో సేల్స్ రిప్రజెంటేటివ్ అంటే బిజినెస్ని కొత్తగా స్టార్ట్ చేసి
ఒక 10,000 పీవీ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో మినిమం, వాళ్ళని సేల్స్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి కంపెనీ అంటుంది. అప్ టు 2,99,999 పీవీ వరకు కూడా సేల్స్ రిప్రజెంటేటివ్. వన్స్ 3 lakhs పీవీ కనుక జరిగింది పర్సనల్గా అని అంటే అది ఏజెంట్ అవటం అనేది జరుగుతుందండి. ఆర్ గ్రూప్లో అంటే మనం ఇక్కడ ఇద్దరిని డెవలప్ చేయొచ్చు, అంటే ఇద్దరిని స్పాన్సర్ చేయొచ్చు. ఆ ఇద్దరి ద్వారా ఏదైతే టీం వస్తూ ఉందో లెఫ్ట్ సైడు రైట్ సైడు గ్రూప్లో ఇక్కడ నెల రోజులలో మినిమం ఒక్కొక్క సైడు 6 లక్షలు పీవీ జరిగినా కానీ మనం పర్సనల్గా 3 లక్షల పీవీ చేయకపోయినా 10,000 పీవీనే ఉన్నా కానీ మనల్ని ఏజెంట్ అని చెప్పేసి రికగ్నైజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది చాలామందికి తెలియనటువంటి విషయం అండి. సో మీరు 3 లక్షల పీవీ డెవలప్ చేయకపోయినా మంచి నెట్వర్క్ని అంటే మంచి టీమ్స్ని కనుక బోత్ సైడ్స్ కూడా మీరు డెవలప్ చేసుకోగలిగితే మీకు ఇటువంటి అడిషనల్ ఇన్కమ్ తీసుకోవటానికి, ర్యాంక్ ఇంప్రూవ్ అవటానికి అది మనకి ప్లాన్లో అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో వీటిని టార్గెట్గా పెట్టుకోవాలి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఓ నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 3 lakhs పీవీ కంప్లీట్ చేసుకోవాలి. మీ 10,000 పీవీ కనుక అయిపోయింది అని అంటే నెక్స్ట్ 3 lakhs పీవీ టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయాలి. కంపెనీ ఏ రకమైనటువంటి టైం లిమిట్ కానీ టార్గెట్ కానీ కండిషన్స్ కానీ పెట్టడం లేదండి. బట్ మనం ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించుకోవడం కోసం. సో ఊరికి ఏదో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఒకటో రెండో ప్రొడక్ట్స్ కొనుక్కొని మనం కాముగా కూర్చుంటే మనకు డబ్బులు వస్తాయంటే రావు. మనం ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామో దాని ద్వారా మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్లుగా చెప్తూ ఉండాలి. అలానే మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. సో అట్లా మనం పర్సనల్గా పీవీ చేయలేకపోయినా కానీ గ్రూప్ని కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే ఇక్కడ సేల్స్ రిప్రజెంటేటివ్ నుంచి ఏజెంట్ అవ్వచ్చు. ఆ విధంగా ఎక్కువ కాంపన్సేషన్, ఇన్కమ్, కమిషన్ రావటం ద్వారా వచ్చినటువంటి అమౌంట్ తోటి మన పర్సనల్ పీవీని పెంచుకుంటూ స్పెషల్ ఏజెంటు, డీలరు, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా కూడా మనం అవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు చాలా సీరియస్గా, చాలా ఆ, పెద్ద పెద్ద కళలు పెట్టుకొని బిజినెస్ చేయాలి అనుకుంటే డే వన్నే మీరు 24 lakhs పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకొని ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మీరు ఎవరైతే ఐడీలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మినిమం 10,000 పీవీ అనేది కంప్లీట్ చేసుకోండి. విత్ ఇన్ 3 months 3 lakhs పీవీ కంప్లీట్ చేసుకొని ఏజెంట్ అవ్వటం అనేది టార్గెట్గా పెట్టుకోండి. విత్ ఇన్ 5 months 7 lakhs పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకొని స్పెషల్ ఏజెంట్ అవ్వటం అనేది కూడా టార్గెట్గా పెట్టుకోండి. విత్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సరం లోపు 15 లక్షల పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకొని డీలర్గా క్వాలిఫై అవ్వటానికి ప్రయత్నం చేయొచ్చు. అట్లనే 24 lakhs పర్సనల్ పీవీ మ్యాక్సిమం 24 months 24 నెలల్లో 24 లక్షల పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం గోల్ పెట్టుకుని వెళ్ళొచ్చు. మన దగ్గర డబ్బులు లేవు అని అంటే ఒక 10,000 పీవీ తోటి బిజినెస్ స్టార్ట్ చేసుకొని సింపుల్గా 10,000 పీవీ అంటే మనకి ఇవాళ చాలా తక్కువ రేట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. సో 10,000 పీవీ అని అంటే ఒక 2,000 రూపాయల లోపు అమౌంట్తో కూడా 10,000 పీవీ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా లేదండి. సో అట్లా సేల్స్ రిప్రజెంటేటివ్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత వెంటనే ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టేసి వాటిని మనం పర్సనల్గా యూజ్ చేయగలిగితే వీటిల్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇప్పటి వరకు మనం యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్కి వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో అలా మనం 10,000 పీవీ చేయటం అనేది ఇక్కడ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏజెంట్. ఏజెంట్ ఎన్ని రోజుల్లో కావాలి, మీకున్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ ఎంత, మీరు పెట్టుకున్నటువంటి డ్రీమ్స్ ఎంత పెద్ద డ్రీమ్స్. సో ఈ రెండింటిని కూడా బేస్ చేసుకొని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్
మ్యాక్సిమం 3 మంత్స్ లోపు ఏజెంట్ అయ్యే విధంగా టార్గెట్ పెట్టుకోవటం. సో అట్లా స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో రిటైల్ ప్రాఫిట్ అందరికీ తెలిసిందే. మనం డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో డిస్కౌంట్లో ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నాం. ఎంఆర్పి రేట్కి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్కి బయట మార్కెట్లో అమ్ముకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ అని చెప్తా ఉన్నాం అండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ చూస్తే అటామీ ద ఫేమ్ స్కిన్ కేర్ సెట్, ఇది ఇంక్లూడింగ్ ట్యాక్స్ రూ. 7,906 ఉంది. అంటే 18% జిఎస్టీ కూడా మనకి యాడ్ అవుతుందండి ప్రతి ప్రొడక్ట్ కూడా. అలానే దీని మీద ఎంఆర్పి చూస్తే 9,100, 9,100. సో ఇక్కడ ఎంత డిస్కౌంట్ వస్తుంది అని అంటే రూ. 1,194. మనం పర్సనల్గా ఆ ప్రోడక్ట్ వాడుకుంటే ఆల్మోస్ట్ 1,200 మనకి సేవ్ అవుతాయి. అదే ఆ ప్రోడక్ట్ని ఎవరికన్నా రిటైల్ చేస్తే రూ. 1,194 రిటైల్ ప్రాఫిట్ అనేది కూడా మనకి మిగులుతూ ఉంటుంది. సో దీనికి ఎంత పర్సెంటేజ్ ఇస్తుందంటే 15.1%. అట్లనే ఈ ప్రోడక్ట్కి 60,000 పీవీ అనేది రావటం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఇన్స్టెంట్గా మనం ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇన్కమ్ జనరల్ కమిషన్. దీన్ని కనుక కరెక్ట్గా కనుక మీరు అర్థం చేసుకోగలిగితే అటామీలో డబ్బులు ఎలా వస్తాయి అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ 8 గ్రేడ్స్ ఉన్నాయి. సో 8 నుంచి 1 వరకు 8 గ్రేడ్స్ ఉన్నాయి. 8th గ్రేడ్లో రూ. 1,321 వస్తుంది. ఫస్ట్ గ్రేడ్లో రూ. 79,287 వస్తూ ఉంది. సో ఇది స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళగలుగుతాం. సో అట్లా రూ. 1,321 జనరల్ కమిషన్ రావాలి అని అంటే పర్సనల్గా 10,000 పీవీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అట్లనే ఒక టీంని డెవలప్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడు రైట్ సైడు. ఆ టీమ్స్లో ఉన్నటువంటి మెంబర్స్ ద్వారా మనకు వచ్చేటువంటి గ్రూప్ పర్చేజ్ ఏదైతే ఉందో స్మాలర్ సైజ్, అంటే స్మాలర్ సైడ్ అంటే చిన్న టీం సైడ్ మీకు లెఫ్ట్లో ఎక్కువ మంది ఉన్నారు, రైట్లో తక్కువ మంది ఉన్నారు. లెఫ్ట్లో ఎక్కువ పీవీలు వస్తున్నాయి, రైట్ సైడ్ గ్రూప్ నుంచి తక్కువ పీవీలు వస్తున్నాయి అంటే సో దట్ ఈస్ ద స్మాలర్ లెగ్ అని చెప్పేసి ఇక్కడ అంటారు. సో ఆ స్మాలర్ లెగ్, స్మాలర్ టీంలో ఏదైతే మనకి ఆ 3 lakhs పీవీ టచ్ అవుతుందో ఆ రోజు రూ. 1,321 రావటం జరుగుతుంది. సో అప్పటి వరకు కూడా బోత్ సైడ్స్ పీవీ అనేది అక్యుములేట్ అవుతూనే ఉంటుందండి. అందుకే ఇక్కడ మీరు 8th గ్రేడ్లో చూసారంటే డీలర్షిప్ వచ్చేసి సేల్స్ రిప్రజెంటేటివ్ ఉండాలి. డైలీ పెర్ఫార్మెన్స్ స్మాలర్ గ్రూప్లో ఏసీసీ గ్రేటర్ దాన్ 3 lakhs పీవీ ఉండాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, కింద అక్కడ ఈక్వల్ సింబల్ కూడా ఉందండి. గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ 3 లక్షలు లేదా 3 లక్షల కంటే ఎక్కువ ఉంటే మనకి రూ. 1,321 రావడానికి అవకాశం ఉంటుంది. సో అలానే గ్రేడ్ 7లో ఇన్కమ్ తీసుకోవాలి అని అంటే మనం ఏజెంట్ అవ్వాలి. ఏజెంట్ అవ్వాలి అంటే పర్సనల్గా 3 lakhs పీవీ కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే మనం ఒక గ్రూప్ని డెవలప్ చేసుకొని ఆ గ్రూప్లో బోత్ సైడ్స్ కూడా 6 లక్షల పైన కనుక పీవీ జరిగితే మనం నెక్స్ట్ మంత్ టెక్నికల్గా ఏజెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మంత్లో కూడా అంటే ఆ మంత్లో పీవీ ఏదైతే మనం అటువంటి గ్రూప్ పీవీ డెవలప్ చేయగలుగుతున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఏజెంట్గా కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మనకి నెక్స్ట్ మంత్లో గ్రూప్ పీవీ 6 lakhs జరగలేదు, తక్కువ జరిగింది అని అంటే మాత్రం డెఫినెట్గా మనం మళ్ళీ రూ. 1,321 తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాదు నాకు రూ. 3,964 రావాలి అనుకుంటే మీరు పర్సనల్ పీవీ అనేది 3 లక్షలు కంప్లీట్ చేసుకొని మీరు ఆ ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఇక్కడ కూడా గ్రూప్ పీవీలో డైలీ పెర్ఫార్మెన్స్ చూస్తే స్మాలర్ గ్రూప్లో ఏసీసీ గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు 3 lakhs పీవీ. సో అంటే 8th గ్రేడ్లో అయినా 7th గ్రేడ్లో అయినా గ్రూప్లో జరిగేటువంటి పీవీ అనేది సేమ్ ఉంటుంది. బట్ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది మాత్రం 3 times ఇంక్రీజ్ అవుతుంది. రూ. 1,321 తీసుకోవాల్సింది రూ. 3,964 మనం తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఇట్లా స్పెషల్ ఏజెంట్గా పర్ డే రూ. 7,929 వరకు తీసుకోవచ్చు. డీలర్గా
పర్ డే 15,857 వరకు కూడా తీసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా పర్ డే 79,287 రూపీస్ వరకు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇట్లా ఎక్సెప్ట్ సండే, అంటే సండే రోజు మనకి మ్యాచింగ్ ఉండదండి. సో మండే టు సాటర్డే 6 డేస్లో కూడా మనం 6 మ్యాచింగ్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లా డైలీ 8:30 PM వరకు ఏదైతే గ్రూప్లో పర్చేజ్ జరుగుతూ ఉందో అదంతా కూడా ఆ రోజు రేట్లో యాడ్ అవుతుంది. సో ఆ గ్రూప్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎప్పుడైతే ఈ విధంగా మ్యాచింగ్స్ అవుతూ ఉంటాయో దాని ప్రకారం ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 6th నుంచి చూస్తే, అంటే గ్రేడ్ 6th నుంచి గ్రేడ్ 1 వరకు కూడా మీరు గమనిస్తే ఏసీసీ అనేది లేదు. 7 lakhs పీవీ, 15 lakhs పీవీ, 24 lakhs, 60 lakhs, 2 crores, 5 crores ఈ విధంగా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏసీసీ అనేది లేదు. అంటే గ్రూప్లో 3 lakhs పీవీ వరకు మాత్రమే అక్యుములేట్ అవుతుంది. 7 lakhs అనేది 1 డేలో మనం కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లీస్ట్ స్మాలర్ లెగ్ సైడ్ 1 డేలో మనం 7 lakhs కంప్లీట్ చేయగలిగితేనే 7,929 రూపీస్ రావడం జరుగుతూ ఉంది. సో అట్లా చాలా మంచి ఇన్కమ్, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్కి కావాల్సినటువంటి ఇన్కమ్ని మనం ఈ జనరల్ కమిషన్ ద్వారా తీసుకోవచ్చు అండి. దీన్ని గనక పూర్తిగా గనక మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ డీలర్షిప్ క్లాసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ రిప్రజెంటేటివ్ నుంచి ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ వరకు కూడా, అట్లనే జనరల్ కమిషన్ ఎంత మ్యాచింగ్కి ఎంత వస్తుంది, సో ఇవి గనక మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగాము అని అంటే ఈ బిజినెస్ ప్లాన్ అంతా కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత బోనస్ అండి. సో ఈ బోనస్లో మీరు గమనించారంటే రేట్ ఆఫ్ మాస్టర్స్ బోనస్ అనేది 10%, 5%, 2%, 1.2%, 1%, 0.5%, 0.3% ఇట్లా పర్సెంటేజ్ ఇవ్వటం జరిగింది. అంటే నాట్ ఫిక్స్డ్ ఇన్కమ్. మీరు జనరల్ కమిషన్లో చూసారంటే 3 లక్షల పీవీ అయితే 1,321, లేకపోతే 3,964, అట్లనే 24 లక్షల పీవీ మ్యాచ్ అయితే 23,786, 5 కోట్ల పీవీ మ్యాచ్ అయితే 79,287. ఇది ఫిక్స్డ్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. బట్ మాస్టర్షిప్ బోనస్ చూసారంటే 10%, 5% ఇట్లా ఇవ్వటం జరిగింది. సో ఏంటి ఈ పర్సంటేజ్ అని అంటే, మన గ్రూప్లో ఏదైతే 15 డేస్లో మనం చేయగలుగుతామో అది క్వాలిఫై అయితే వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, కంపెనీ గ్లోబల్గా చేసేటువంటి టర్నోవర్లో నుంచి పర్సంటేజ్లో షేర్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అయితే చాలా కంపెనీల్లో చూస్తే బిగినర్స్కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, టాప్లో ఉన్న వాళ్ళకి సారీ బిగినర్స్కి తక్కువ ఇన్కమ్ వస్తుంది, టాప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంది. బట్ అటామీలో మీరు చూసారంటే ఇక్కడ సేల్స్ మాస్టర్ అనేది ఫస్ట్ మాస్టర్షిప్ వాళ్ళకి 10% ఉంది, డైమండ్ మాస్టర్ అయితే 5%, శరణ్ రోజ్ మాస్టర్ అయితే 2%. సో ఇట్లా లెవెల్ పెరిగే కొంది వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ పర్సెంటేజ్ కూడా తగ్గుతూ ఉంది. అంటే బిగినర్స్కే ఎక్కువ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అట్లా మనం సేల్స్ మాస్టర్ కావాలి అని అంటే ఎనీ మాస్టర్షిప్, దీనికి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే పర్సనల్ పీవీ మినిమం 7 lakhs అయిపోయి ఉంటేనే మనం మాస్టర్షిప్ బోనస్ తీసుకోవడానికి ఎలిజిబుల్. అదే జనరల్ కమిషన్ రావాలి అని అంటే 10,000 పీవీ మనం ఫినిష్ చేసి ఉండాలి. బోనస్ రావాలి అని అంటే 7 lakhs పీవీ మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఆ విధంగా 7 lakhs పీవీ కంప్లీట్ చేసుకొని గ్రూప్లో మినిమం 25 lakhs పీవీ, 25 lakhs పీవీ బోత్ సైడ్స్ కూడా మనం డెవలప్ చేయగలిగాము అని అంటే అక్కడి నుంచి మనకి కంపెనీ టర్నోవర్లో నుంచి మనకి వాటా రావటం జరుగుతూ ఉంది. అంటే 15,000 కోట్లకు పైగా టర్నోవర్ చేస్తున్నటువంటి కంపెనీ ఇక్కడ మన దగ్గర ఎటువంటి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా తీసుకోకుండా మనకి కంపెనీలో నుంచి షేర్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది కంపెనీ టర్నోవర్ పెరిగిందనంటే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ పెరుగుతుంది. మాస్టర్షిప్ లెవెల్స్ తక్కువ మందే అచీవ్ అయ్యారు అన్న కానీ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అట్లా మార్కెట్ అంటే కంపెనీ టర్నోవర్ మీరు చూసారంటే 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో అంటే ఏమవుతుంది, ఇక్కడ వచ్చేటువంటి ఆ బోనస్ ఏదైతే ఉందో అది కూడా ఆటోమేటిక్గా పెరగటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా
మనం కంపెనీ టర్నోవర్ పెంచడం మీద కనుక దృష్టి పెడితే, అంటే నా టీంలోనే బిజినెస్ జరగాలి, నేనే డెవలప్ అవ్వాలి, నా టీమే డెవలప్ అవ్వాలి అనేటువంటి ఆలోచన కాకుండా ప్రతి ఒక్క అటామీ మెంబర్ కూడా డెవలప్ అవ్వాలి, అందరూ కూడా అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ మనం కనుక ఇచ్చుకుంటూ వెళ్ళాము అని అంటే మనకి వచ్చేటువంటి మాస్టర్షిప్ బోనస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒకవేళ మన టీంలో 1 కోటి రూపాయల బిజినెస్ జరిగింది, పక్క టీంలో 2 కోట్ల బిజినెస్ జరిగింది అని అంటే అందులో నుంచి కూడా మనకి ఇక్కడ షేర్ వస్తుంది. మీరు అది అర్థం చేసుకోవాలండి. అందుకే అటామీ అనేది ఆ, యూనిటీగా చేసుకునేటువంటి బిజినెస్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో ప్రతి ఒక్కరూ కూడా, అన్ని టీమ్స్ కూడా కలెక్టివ్గా కంపెనీని మనం డెవలప్ చేయగలిగితే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఈ బోనస్ తీసుకోవటంలో, అంటే ఈ లెవెల్స్ అచీవ్ అవడంలో కొన్ని చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి. సో సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, షెరాన్ రోజ్ మాస్టర్, నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ప్రమోషన్. మీరు డైరెక్ట్గా ఆ లెవెల్స్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్ కూడా లేదు. అలానే స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని అంటే మస్ట్ అచీవ్ ప్రీవియస్ మాస్టర్షిప్ 3 టైమ్స్. దానికి ముందు అంటే మనం ఇక్కడ స్టార్ మాస్టర్ కావాలంటే మినిమం 3 సార్లు శరణ్ రోజ్ మాస్టర్ అచీవ్ అయ్యి, ఆ తర్వాత మన టీంలో లెఫ్ట్ ఇద్దరిని, రైట్ ఇద్దరిని శరణ్ రోజ్ మాస్టర్గా డెవలప్ చేయగలిగితేనే మనం స్టార్ మాస్టర్ అవుతాం. సో మనం ఒక్కసారి శరణ్ రోజ్ మాస్టర్ అయ్యాము, ఆ నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ సైకిల్లో మన కింద అటిద్దరు ఇటిద్దరు శరణ్ రోజ్ మాస్టర్స్ వచ్చారు అని అంటే మనం స్టార్ మాస్టర్ కాము. 3 సార్లు శరణ్ రోజ్ మాస్టర్ అచీవ్ అయ్యి ఉంటేనే ఆ తర్వాతనే మనం స్టార్ మాస్టర్ అచీవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మీకు టీం ఉంటుంది, బిజినెస్ జరుగుంటుంది, బట్ ఆ మాస్టర్షిప్ ర్యాంక్ మాత్రం డిక్లేర్ చెయ్యరు. సో పాత మాస్టర్షిప్ ఏదైతే ఉందో దాన్ని మినిమం 3 టైమ్స్ అచీవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటి అని అంటే దానికి ఎటువంటి టైం లిమిట్ కూడా లేదు. చాలా కంపెనీలలో ఎట్లుంటుందంటే మీరు ఇప్పుడు సేల్స్ మాస్టర్గా ఉన్నారు, లేకపోతే డైమండ్ మాస్టర్గా ఉన్నారు, లేకపోతే శరణ్ రోజ్ మాస్టర్గా ఉన్నారు, మీరు స్టార్ మాస్టర్ కావాలి అని అంటే ఇన్ని రోజులలో ఈ క్వాలిఫికేషన్ ఇన్నిసార్లు చేయాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా లేదు. మీరు దాన్ని కావాలంటే వెంటనే 3 సైకిళ్ళల్లో కూడా 3 సార్లు చేయొచ్చు, లేదా 3 నెలల్లో 3 సార్లు చేయొచ్చు, సంవత్సరంలో 3 సార్లు చేయొచ్చు, 10 సంవత్సరాల్లో కూడా 3 సార్లు అయినా చేయొచ్చు. సో దానికి ఎటువంటి టైం లిమిట్ అనేది లేదండి. సో ఒక సైకిల్లో ఒక ప్రమోషన్ మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లా సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్ డైరెక్ట్గా ఏదైనా అవ్వచ్చు. శరణ్ రోజ్ మాస్టర్ కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం డైమండ్ మాస్టర్ అయి ఉండాలి. సో అట్లనే స్టార్ మాస్టర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా 3 టైమ్స్ శరణ్ రోజ్ మాస్టర్ కూడా అచీవ్ అయి ఉండాలి. సో మాస్టర్షిప్ బోనస్, ఆ బోనస్ తీసుకోవడంతో పాటు మనకి ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా రావడం జరుగుతూ ఉందండి. సో చాలా క్లియర్గా ఇచ్చున్నారు ఇక్కడ. సేల్స్ మాస్టర్ అయితే ఎమోహిమ్ ఒక సెట్టు, అటామీ ద ఫేమ్ ఒక సెట్టు, ఈవినింగ్ కేర్ ఒక సెట్టు ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో వీటిని కావాలనుకుంటే మీరు రిటైల్ చేసుకోవచ్చు, లేదంటే పర్సనల్గా వాడుకోవచ్చు. దానికి కూడా ఎటువంటి కండిషన్ లేదు. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆ మాస్టర్షిప్ లెవెల్ అచీవ్ అవుతున్నామో అటువంటి ఇన్కమ్స్, రివార్డ్స్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అట్లనే డైమండ్ మాస్టర్ అయితే 40,000 రూపాయల క్యాష్ వస్తుంది. ట్యాక్స్ కట్ చేసి మన అకౌంట్కి క్రియేట్ చేస్తున్నారు. క్యాష్ అంటే క్యాష్ ఏమి ఇవ్వట్లేదండి చేతికి, అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో కూడా 2% అనేది టీడీఎస్ కట్ అవుతుంది. మీరు దాన్ని కావాలనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఫామ్ 16 కూడా కంపెనీ ఇమీడియట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే ఎమోయిమ్ సెట్ ఒకటి, ఫేమ్ స్కిన్ కేర్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ స్కిన్ కేర్ సెట్ ఒకటి ఇక్కడ కూడా మళ్ళీ ఫ్రీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే షెరాన్ రోజ్ మాస్టర్ అయితే 1,20,000 క్యాష్ వస్తుంది. 2 మెంబర్స్కి 3 నైట్స్ అండ్ 4 డేస్ ఇక్కడ ఫారెన్ ట్రిప్ వస్తూ ఉంది. సో ఇది, సో ఈ ఫారెన్ ట్రిప్ కాస్ట్ ఎంత అని అంటే మీరు కింద గమనించవచ్చండి. టర్మ్స్ అండ్ కండిషన్స్లో షెరాన్ రోజ్ ఆర్ స్టార్ మాస్టర్ ట్రావెల్ టికెట్స్ కాస్ట్ వచ్చేసి 50,000 రూపీస్ ఆర్ ఈక్వల్ పర్ పర్సన్. ఒకరికి 50,000 రూపాయలు. అంటే మనకి ఆ, షెరాన్ రోజ్ మాస్టర్ అయితే
2 ప్యాక్స్ టూర్ వస్తుంది, అంటే ఇద్దరికి టూర్ వస్తుంది. స్టార్ మాస్టర్ అయితే 4 ప్యాక్స్ టూర్ వస్తుంది, అంటే 4 మెంబర్స్కి టూర్ వస్తూ ఉంది. అందుకనే శరణ్ రోజ్ మాస్టర్ ట్రిప్ యొక్క వాల్యూ ఎంత అంటే 1 ల్యాక్, స్టార్ మాస్టర్ ట్రిప్ యొక్క వాల్యూ ఎంత అంటే 2 ల్యాక్స్. అంటే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే స్టార్ మాస్టర్ అయితే 6 లక్షల రూపాయల క్యాష్ వస్తుంది. శరణ్ రోజ్ మాస్టర్ అయితే 1,20,000 క్యాష్ వస్తుంది. అంటే లెవెల్ పెరిగే కొద్దీ క్యాష్ రివార్డు కూడా మనకి పెరుగుతూ పోతుందండి. సో ఇదంతా కూడా డైరెక్ట్గా అకౌంట్కే ఇస్తున్నారు, బట్ క్యాష్ అని చెప్తా ఉన్నారు. అంటే ఇది జస్ట్ వన్ టైం వచ్చేటువంటి రివార్డ్. దీనికి కూడా టీడీఎస్ అనేది కట్ చేసి మన అకౌంట్కి క్రెడిట్ చేయటం జరుగుతూ ఉంది. అలానే రాయల్ మాస్టర్ అయితే 30 లక్షల రూపాయల క్యాషు, 1,20,000 రూపాయలు పర్ మంత్. ఇక్కడ ఒక స్టార్ పెట్టారండి. ఆ స్టార్ యొక్క వాల్యూ ఏంటనేది కింద మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లో చూసుకోవచ్చు. అమౌంట్స్ ఆర్ ఎస్టిమేట్స్ అండ్ మే సబ్జెక్ట్ టు చేంజ్ బేస్డ్ ఆన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్. సో అది కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ బట్టి మేబీ అది తగ్గొచ్చు, పెరగొచ్చు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో అట్లానే ఆ, ఇది ఏంటి అని అంటే స్పాన్సర్షిప్ మనీ. బిజినెస్లో ఎవరైతే కొత్త వాళ్ళని స్పాన్సర్ చేయడానికి మనం చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఈ అమౌంట్ని మనం ఖర్చు పెట్టుకోవచ్చు. కార్ రెంటల్ ఫీ వస్తుందండి. ఆ, రాయల్ మాస్టర్ అయితే అది కూడా మీరు కింద గమనించవచ్చు. కార్ రెంటల్ ఫీ అనేది 60,000 రూపీస్ పర్ మంత్. సో ఎప్పుడైతే మనం 2 టైమ్స్ కూడా రాయల్ మాస్టర్ అవుతామో ఆ నెక్స్ట్ మంత్లో ఈ విధంగా కార్ రెంటల్ 60,000 రావడం అనేది జరుగుతూ ఉంది. సో అట్లా ఎన్నిసార్లు అయితే మనం క్వాలిఫై అవుతామో ఆ విధంగా మనకి ఆ కార్ రెంటల్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ 4 మెంబర్స్కి 4 ప్యాక్స్ టూర్ ప్యాకేజ్ అండి, 10 నైట్స్ అండ్ 11 డేస్. సో ఈ టూర్ ప్యాకేజ్ వాల్యూ ఎంత అంటే మీరు కింద చూడొచ్చు. రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, థర్డ్ పాయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్ ట్రావెల్ టికెట్స్ 2,40,000 పర్ పర్సన్, 2,40,000 ఒకరికి. సో ఇక్కడ నలుగురికి ఇస్తున్నారు. రాయల్ మాస్టర్ అయినా, క్రౌన్ మాస్టర్ అయినా, ఇంపీరియల్ మాస్టర్ అయినా ఫారెన్ ట్రిప్ అనేది 4 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఒక్కొక్కరికి 2,40,000 అంటే నలుగురికి 9,60,000 రూపాయలు ఇక్కడ ఆ, టూర్ ప్యాకేజ్ కింద ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అంటే ఆల్మోస్ట్ 10 లక్షలు 4 రోజులకి కంపెనీ మన కోసం ఖర్చు పెడతా ఉంది. సో ఆ ట్రిప్స్ ఎప్పుడు, ఎక్కడ, ఏంటి అనేది కంపెనీ డిసైడ్ చేస్తుందండి. అట్లనే క్రౌన్ మాస్టర్ అయితే 1,80,00,000 రూపాయల క్యాష్ వస్తున్నాయి. 3 లక్షలు స్పాన్సర్షిప్ యాక్టివిటీస్ కోసం రావడం జరుగుతూ ఉంది. లగ్జరీ కార్. సో ఆ లగ్జరీ కార్ వాల్యూ ఎంత అంటే అది కూడా మీరు చూడొచ్చు. ఫిఫ్త్ పాయింట్, క్రౌన్ మాస్టర్ లగ్జరీ కార్ 40 లక్షల రూపాయలు. అదే సిక్స్త్ పాయింట్ చూస్తే ఇంపీరియల్ మాస్టర్ లగ్జరీ కార్ 50 లక్షల రూపాయలు. సో అటువంటి కార్స్ కూడా మనకి ఇక్కడ గిఫ్ట్గా రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా 4 మెంబర్స్కి 10 నైట్స్ అండ్ 11 డేస్ ట్రిప్ ఇస్తూ ఉన్నారు. ఇంపీరియల్ మాస్టర్ అయితే 6 కోట్ల రూపాయల క్యాష్ వస్తుంది. 6 లక్షల రూపాయలు స్పాన్సర్షిప్ యాక్టివిటీస్ కోసం రావడం జరుగుతూ ఉంది. ఒక లగ్జరీ కారు వాల్యూ ఎంత అంటే 50 లక్షల రూపాయలు. అట్లనే ఆ, ఒక ఆఫీస్ అప్రాక్స్ 1,700 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఆఫీస్ కనుక మనకు ఉంది అని అంటే దాని మెయింటెనెన్స్ కోసం 1,50,000. మీరు సెవెంత్ పాయింట్ చూడొచ్చు. ఆఫీస్ రెంటల్ 1,50,000 రూపాయలు పర్ మంత్. అట్లనే అయితే పర్సనల్ అసిస్టెంట్ శాలరీ 50,000 రూపాయలు. ఎయిత్ పాయింట్ మీరు చూడొచ్చు ఇక్కడ కండిషన్స్లో. అలానే డ్రైవర్ డ్రైవర్ శాలరీ వచ్చేసి 50,000 రూపీస్ పర్ మంత్. నైన్త్ పాయింట్ చూడొచ్చు. సో ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు 4 మెంబర్స్కి టూర్ ప్యాకేజీ 10 నైట్స్ అండ్ 11 డేస్. ఈచ్ మెంబర్కి 2,40,000, అంటే 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఒక ట్రిప్ని ఇక్కడ మనకి ఫ్రీగా ఇస్తా ఉన్నారు. సో ఇది మాస్టర్షిప్ ప్రమోషన్ అండ్ ఇన్సెంటివ్స్. సో ఎందుకు ప్లాన్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు పాంప్లెట్లోనో లేకపోతే బుక్లెట్లోనో వెబ్సైట్లోనో చూసి రాయమని చెప్తున్నాం అంటే ఈ స్టార్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హ్యాసెస్, ఈ సింబల్స్ ఇవన్నీ కూడా మీరు గమనిస్తే అవి
ఒక 4-5 సార్లు కనుక ప్లాన్ రాయగలిగితే మీరు ఒక వైట్ పేపర్ మీద రాసుకోవచ్చు, లేదంటే ఏదైనా నోట్బుక్లో, లేదంటే బోర్డు మీద కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో అట్లా డైలీ 1 టైం రాయగలిగితే ఒక 5 డేస్ కనుక కంటిన్యూ చేయగలిగారంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ అండి. సో 6% ఆఫ్ సెంటర్స్ టోటల్ పీవీ ఈజ్ పెయిడ్ టు ద అప్లికబుల్ సెంటర్ టు కవర్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. సో ఆ సెంటర్ మెయింటైన్ చేయడానికి కావలసినటువంటి కమిషన్ ఈ రూపంలో మనకి రావడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇండియాలో ఉన్నటువంటి 75 ఎడ్యుకేషన్ సెంటర్స్లో ఏదో ఒక ఎడ్యుకేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలానే వేరే కంట్రీలలో మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నా కానీ అక్కడ కూడా ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. అట్లా వరల్డ్ వైడ్గా చూసుకుంటే నియర్లీ 5000 ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయండి. సో మనం కంట్రీలో ఏదైతే ఉందో ఏదో ఒక ఎడ్యుకేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ కామన్గా ఏంటి అని అంటే అప్లైన్ లీడర్ ఏదైతే ఎడ్యుకేషన్ సెంటర్ ఉందో దాన్ని ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే ఇండివిజువల్గా బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దగ్గరలో వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని బిజినెస్ డెవలప్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది 6% పీవీ అండి. చాలామంది 6% వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మీరు ₹1,00,000 ప్రోడక్ట్ కొంటే 6% అంటే ₹6,000 వస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. బట్ ₹1,00,000కి ఎంత పీవీ వచ్చింది? సో ఎగ్జాంపుల్కి ఒక 5 lakhs పీవీ వచ్చింది అని అంటే ఈచ్ 1 lakh పీవీకి అప్రాక్సిమేట్లీ ₹350. 5 lakhs పీవీ మీరు చేశారంటే 5 ఇంటూ 350, ఆ విధంగా 1,750 రూపీస్ ఎడ్యుకేషన్ సెంటర్కి కమిషన్గా రావటం జరుగుతూ ఉంది. సో అట్లా సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ పెడుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో వాళ్ళ ప్లేస్కి ఆర్డర్ పెట్టుకున్నా లేదా ఎడ్యుకేషన్ సెంటర్కి పెట్టి ఇక్కడి నుంచి పిక్ చేసుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి ఆ ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ అనేది ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి పోతూ ఉంటుంది దాని మెయింటెనెన్స్ కోసం. సో ఇట్లా కంపెనీ గ్లోబల్గా చేసేటువంటి టర్నోవర్ ఏదైతే ఉందో ఆ టర్నోవర్లో 35% అమౌంట్ని ఈ రకంగా 5 రకాల ఇన్కమ్స్గా కంపెనీ మనకి మళ్ళీ రివర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇస్తుంది అని అంటే ఇక్కడ ఎవరు కూడా మిడిల్ మ్యాన్స్ లేరు. ప్రొడక్టు ఏదైతే కంపెనీ తయారు చేస్తుందో ఎగ్జాంపుల్కి మనకి కోల్మార్ బిఎన్హెచ్లో ప్రొడక్ట్ తయారవుతుంది. దాన్ని డైరెక్ట్గా అటామీ మన ఇంటికి చేరవేయటం జరుగుతూ ఉంది. సో ఈ మధ్యలో ఎవ్వరు కూడా లేరు, ఓన్లీ అటామీ మాత్రమే ఉంది. అందుకే అటామీని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అని చెప్పేసి అంటారు. సో అట్లా 35% మనం మళ్ళీ కూడా తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అయితే ఇక్కడ మీరు వెబ్సైట్లో చూసారంటే చాలా క్లియర్గా కిందనే మనకి డైరెక్ట్ సెల్లర్ అగ్రిమెంటు, కోడ్ ఆఫ్ ఎథిక్స్, ప్రిన్సిపల్స్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము, పాలసీస్ అండ్ ప్రొసీజర్సు, కాంటాక్ట్ డీటెయిల్స్, కంప్లైంట్స్ అంటే సర్టిఫికేట్స్, కంపెనీ పాన్ కార్డు, జిఎస్టి, ఫుడ్ లైసెన్స్, ఇవన్నీ కూడా అక్కడ కాపీస్ ఉంటాయండి. మీరు కావాలనుకుంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా క్లియర్గా ఆఫీస్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, కస్టమర్ కేర్ నెంబర్ ఉంది. కస్టమర్ కేర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5:30 PM. మీరు ఇది గమనించారంటే అంతకుముందు 5 వరకే ఉండేవాళ్ళు. సో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ 7 వరకు ఉంచండి అని చెప్పేసి. బట్ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొంచెం టీమ్స్ డెవలప్ అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా వాళ్ళు 24/7 కూడా కస్టమర్ కేర్ రన్ చేయడానికి కంపెనీ అయితే సిద్ధంగా ఉంది, మనం ఆ రకమైనటువంటి బిజినెస్ చేయగలిగితే. సో ఎంతకుముందు 9 to 5 ఉండేది, ఇప్పుడు 9 to 5:30 కస్టమర్ కేర్ అనేది వర్క్ అవుతా ఉందండి. వీకెండ్స్ అంటే సాటర్డే, సండే ఆర్ హాలిడేస్ ఏదైనా ఉంటే కస్టమర్ కేర్ కూడా క్లోజ్ ఉంటుంది. ఆ టైంలో మనకు కావాలనుకుంటే కంపెనీకి మెయిల్ పెట్టచ్చు. మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చున్నారు, atami_in@atomipark.com. సో దానికి మెయిల్ పెట్టారు అని అంటే దాన్ని చెక్ చేసిన వెంటనే మనకి ఇమీడియట్గా ఒక రిప్లై వస్తుంది. తర్వాత మనం ఏదైతే కన్సర్న్ మీద మెయిల్ చేశామో దానికి సంబంధించి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇక్కడే కంపెనీ యొక్క
ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, బ్యాండ్, తర్వాత యూట్యూబ్, వీటికి సంబంధించి కూడా సింబల్స్ ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తే దాన్ని మనం డైరెక్ట్గా కనెక్ట్ అవడానికి కూడా అవకాశం ఉంది. సో చాలా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ కంపెనీ వ్యవహరించడం జరుగుతూ ఉందండి. సో ఇంత ఓపెన్గా కస్టమర్ సక్సెస్సే మా బాధ్యత అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్క కస్టమర్ని డెవలప్ చేయడమే వాళ్ళ ఉద్దేశంగా వాళ్ళు బిజినెస్ని రన్ చేస్తూ ఉన్నారు. సో చాలా ఎథికల్గా, లీగల్గా, ఆనెస్టీగా ఉన్నటువంటి ప్లాను, కంపెనీ, సర్వీస్ అండి. సో దీన్ని ఉపయోగించుకొని మనం మనకున్నటువంటి కళలను అన్నిటిని కూడా మనం నెరవేర్చుకోవచ్చు. సో దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ ప్లాను ఆ, అర్థం చేసుకొని వేరే వాళ్ళకు కూడా చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. నేర్చుకోవడం అనేది ఇక్కడ మనకి మనీతోటి సంబంధం అండి. సో మనకి ఎక్కువ మనీ రావాలంటే ఎక్కువ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. సో దానికి మీరు వెబ్సైట్ చూసి నేర్చుకోవచ్చు, లేదా పాంప్లెట్స్, బుక్లెట్ చూసి నేర్చుకోవచ్చు, జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి నేర్చుకోవచ్చు, ఛానల్ అటామీ ఉంది, ఆ, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇట్లా వీటన్నిటి ద్వారా మనం నేర్చుకోవడానికి కూడా టైం అనేది కేటాయించుకోవాలి. సో దిస్ ఈజ్ ద ప్లాన్, కంపెనీ ప్లాన్. మీరు ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఇదంతా కూడా రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. సో మీరు యూట్యూబ్ నుంచి మళ్ళీ కావాలన్నా చూసుకోవచ్చు, ఎవరికైనా షేర్ చేయాలన్నా చేయొచ్చు. నా యూట్యూబ్ ఛానల్ పేరు వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం అందరితో కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. మీరు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా వాళ్ళు వీటి ద్వారా నేర్చుకొని బిజినెస్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ బిజినెస్ డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా మీకు కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.